అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. అయితే నిన్నటి రోజున 2 ఛానల్స్ లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఒకటి సిగ్నేచర్ స్టూడియోస్ లో, మరొకటి కేఆర్టీవీ క్రాంతి ఛానల్ నుంచి. అయితే ఇద్దరు కూడా నాకు బాగా దగ్గర వాళ్ళే, ఫ్రెండ్స్ లాగా, ఆల్మోస్ట్ చాలా క్లోజ్. చాలా సార్లు సిగ్నేచర్ స్టూడియోలో మోర్ దాన్ 7 టైమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అదే ఉపేందర్తో. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, తెలివిగా మీరు రండన్నా ఈ కేసులో ఉన్నటువంటి నిజానిజాలు మనం బయటకు తీసుకొద్దాం, ఈ కేసు మీ మీద తప్పుడు సెక్షన్స్ పెట్టి మిమ్మల్ని రిమాండ్ చేశారనేది ప్రజలకు తెలియదు, మీరు వస్తే మన ఛానల్స్ ద్వారా సమాజం అంతటికి కూడా రాంగ్ అలిగేషన్స్ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని అభినయ్ దర్శన్ రిమాండ్ చేశారని జనానికి మన ఛానల్ ద్వారా నిజాన్ని తెలియజేద్దామని చెప్పి నన్ను పిలిస్తే నేను నమ్మి వెళ్ళాను, సిగ్నేచర్ స్టూడియోస్ కానీ కేఆర్టీవీ కానీ. అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వెళ్ళిన తర్వాత నా మీద వాళ్ళకు ఉన్నటువంటి చనువుతో, వాళ్ళు బాగా క్లోజ్, నాకు ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆన్ కెమెరా, బిఫోర్ కెమెరా వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కేఆర్టీవీ క్రాంతి అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ ఉపేందర్ ఇద్దరు కూడా వాళ్ళ నైతిక విలువల్ని పక్కన పెట్టి ప్రెస్ వాళ్ళకి, జర్నలిస్ట్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ ని క్రాస్ చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి నన్ను అవమానపరుస్తూ, నీ వీపు చింతపండు చేస్తామని, నేను కొడతా అని, వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు ఈ మాటలు వాడటానికి? ఆ చనువుతో నేను మాట్లాడేశాను. ఆ క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్లీనెస్ తో నేను మాట్లాడిన తర్వాత, ఈ ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ చేయొద్దు, ఎక్కడా కూడా టెలికాస్ట్ అవడానికి వీలు లేదని నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రెవెన్యూ కోసం, వ్యూస్ కోసం వాటిని టెలికాస్ట్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. సో నేను సమాజం అంతటి కూడా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో నా క్రైస్తవ సమాజం కావచ్చు, నన్ను అభిమానించే శ్రేయభిలాషులు, పెద్దలు చాలా మంది హర్ట్ అవుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు, 100 ఫోన్లు చేస్తున్నారు. సో స్టూడియోస్, సిగ్నేచర్ స్టూడియోస్ ఉపేందర్ మీద, కేఆర్టీవీ క్రాంతి గారి మీద, ఇద్దరి మీద కూడా నేను డిఫమేషన్ వేస్తున్నాను, పరువు నష్టం వేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. కోర్టు నుంచి వాళ్ళిద్దరికి లీగల్ నోటీసులు కూడా నేను పంపిస్తున్నాను, రేపే పంపిస్తున్నాను. సో దే ఆర్ అకౌంటబుల్. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి కొడతాను, నీ వీపు చింతపండు చేస్తానని ఒక అతిథిని అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సో ఆ యాజమాన్యం ఎవరైతే సిగ్నేచర్ స్టూడియోస్ సంబంధించిన మహేందర్ ఉన్నారో, ఎండి గారు, ఆయన యాక్షన్ తీసుకొని వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని, ఆ వీడియోస్ ప్రైవేట్ లో పెట్టాలని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా డిఫమేషన్ వేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. ప్రెసెంట్ ఇప్పుడు నేను చింతపల్లి కోర్టులో వాయిదా అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఇది మొదటి వాయిదా, 2వ తారీఖున. సో ఈ వాయిదా అటెండ్ అయిపోయాను. మరలా నెక్స్ట్ వాయిదా వేశారు జూలై మంత్ లో. అయితే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, వి గోవిందరావు గారు నా కేసు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా బెయిల్ తీసుకొచ్చినటువంటి ఘనత అయినది. కేవలం 3 రోజుల్లో శుక్రవారం బెయిల్ పిటిషన్ వేశారు, సోమవారం, మంగళవారం పూర్తయిపోయిన పని, బుధవారం నన్ను బయటకు తీసుకుని వచ్చారు. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వి గోవిందరావు గారు, అడ్వకేట్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను, థ్యాంక్ఫుల్ గా ఉంటాను. ఆయన మాటల్లో కూడా కొన్ని విషయాలు చెప్తారు మీకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి గోవిందరావు, అడ్వకేట్. అభినయ్ గారు కేసు టేకప్ చేసింది నేనే. ఆయన చెప్పినట్టు 3 డేస్లోనే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వడము, బెయిల్ అవ్వడం, రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఈ కేసు కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు బెయిల్ అయ్యింది, తర్వాత పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాని ట్రయల్ అవ్వాలి, ఫెయిర్ ట్రయల్ అయిన తర్వాత జడ్జిమెంట్ రావాలి. అప్పుడు మనం దాని మీద డిస్కస్ చేస్తే బాగుంటుంది. మన న్యాయస్థానాలు గౌరవించాలి. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీనికోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ చింతపల్లి కోర్టుకు వచ్చాము. ఇక్కడ వాయిదాకి అటెండ్ అయ్యాం, పని పూర్తయిపోయింది. నేనేం క్రిమినల్ని కాదు, దొంగని కాదు తప్పించుకొని తిరగటానికి. నేను న్యాయస్థానాన్ని, డిపార్ట్మెంట్ వాళ్ళని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను. కాబట్టి నేను ఈ వాయిదా మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ. కీప్ ప్రేయింగ్ ఫర్ మీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. అయితే నిన్నటి రోజున 2 ఛానల్స్ లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఒకటి సిగ్నేచర్ స్టూడియోస్ లో, మరొకటి కేఆర్టీవీ క్రాంతి ఛానల్ నుంచి. అయితే ఇద్దరు కూడా నాకు బాగా దగ్గర వాళ్ళే, ఫ్రెండ్స్ లాగా, ఆల్మోస్ట్ చాలా క్లోజ్. చాలా సార్లు సిగ్నేచర్ స్టూడియోలో మోర్ దాన్ 7 టైమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అదే ఉపేందర్తో. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, తెలివిగా మీరు రండన్నా ఈ కేసులో ఉన్నటువంటి నిజానిజాలు మనం బయటకు తీసుకొద్దాం,
ఈ కేసు మీ మీద తప్పుడు సెక్షన్స్ పెట్టి మిమ్మల్ని రిమాండ్ చేశారనేది ప్రజలకు తెలియదు. మీరు వస్తే మన ఛానల్స్ ద్వారా సమాజం అంతటికి కూడా రాంగ్ అలిగేషన్స్ పెట్టి తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని అభినయ దర్శన్ని రిమాండ్ చేశారని జనానికి మన ఛానల్ ద్వారా నిజాన్ని తెలియజేద్దామని చెప్పి నన్ను పిలిస్తే నేను నమ్మి వెళ్ళాను. సిగ్నేచర్ స్టూడియోస్ కానీ కేఆర్టీవీ కానీ. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత నా మీద వాళ్ళకు ఉన్నటువంటి చనువుతో వాళ్ళు బాగా క్లోజ్. నాకు ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆన్ కెమెరా బిఫోర్ కెమెరా వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కేఆర్టీవీ క్రాంతి అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ ఉపేందర్ ఇద్దరు కూడా వాళ్ళ నైతిక విలువల్ని పక్కన పెట్టి ప్రెస్ వాళ్ళకి జర్నలిస్ట్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ని క్రాస్ చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి నన్ను అవమానపరుస్తూ నీ వీపు చింతపండు చేస్తామని నేను కొడతామని వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు ఈ మాటలు వాడటానికి? ఆ చనువుతో నేను మాట్లాడేశాను. ఆ క్లోజ్నెస్ తో ఫ్రెండ్లీనెస్ తో నేను మాట్లాడిన తర్వాత ఈ ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ చేయొద్దు, ఎక్కడా కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీలు లేదని నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రెవెన్యూ కోసం వ్యూస్ కోసం వాటిని టెలికాస్ట్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. సో నేను సమాజం అంతటి కూడా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో నా క్రైస్తవ సమాజం కావచ్చు, నన్ను అభిమానించే శ్రేయభిలాషులు పెద్దలు చాలా మంది హర్ట్ అవుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు, 100 ఫోన్లు చేస్తున్నారు. సో స్టూడియోస్ సిగ్నేచర్ స్టూడియోస్ ఉపేందర్ మీద, కేఆర్టీవీ క్రాంతి గారి మీద, ఇద్దరి మీద కూడా నేను డిఫమేషన్ వేస్తున్నాను, పరువు నష్టం వేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. కోర్టు నుంచి వాళ్ళిద్దరికి లీగల్ నోటీసులు కూడా నేను పంపిస్తున్నాను, రేపే పంపిస్తున్నాను. సో దే ఆర్ అకౌంటబుల్. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి కొడతాను, నీ వీపు చింతపండు చేస్తానని ఒక అతిథిని అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సో ఆ యాజమాన్యం ఎవరైతే సిగ్నేచర్ స్టూడియోస్ సంబంధించిన మహేందర్ ఉన్నారో ఎండి గారు, ఆయన యాక్షన్ తీసుకొని వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని, ఆ వీడియోస్ ప్రైవేట్ లో పెట్టాలని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా డిఫమేషన్ వేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ దర్శన్. ప్రెసెంట్ ఇప్పుడు నేను చింతపల్లి కోర్టులో వాయిదా అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఇది మొదటి వాయిదా, 2వ తారీఖున. సో ఈ వాయిదా అటెండ్ అయిపోయాను. మరలా నెక్స్ట్ వాయిదా వేశారు జూలై మంత్ లో. అయితే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, వి గోవిందరావు గారు నా కేసు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా బెయిల్ తీసుకొచ్చినటువంటి ఘనత అయినది. కేవలం 3 రోజుల్లో శుక్రవారం బెయిల్ పిటిషన్ వేశారు, సోమవారం మంగళవారం పూర్తయిపోయిన పని, బుధవారం నన్ను బయటకు తీసుకొని వచ్చారు. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వి గోవిందరావు గారు, అడ్వకేట్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను, థ్యాంక్ఫుల్ గా ఉంటాను. ఆయన మాటల్లో కూడా కొన్ని విషయాలు చెప్తారు మీకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి గోవిందరావు, అడ్వకేట్ అభినయ్ గారు కేసు టేకప్ చేసింది నేనే. ఆయన చెప్పినట్టు 3 డేస్లోనే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వడము, బెయిల్ అవ్వడం, రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఈ కేసు కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు బెయిల్ అయ్యింది, తర్వాత పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాని ట్రయల్ అవ్వాలి. ఫెయిర్ ట్రయల్ అయిన తర్వాత జడ్జిమెంట్ రావాలి. అప్పుడు మనం దాని మీద డిస్కస్ చేస్తే బాగుంటుంది. మన న్యాయస్థానాలు గౌరవించాలి. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీనికోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ చింతపల్లి కోర్టుకు వచ్చాము. ఇక్కడ వాయిదాకి అటెండ్ అయ్యాం, పని పూర్తయిపోయింది. నేనేం క్రిమినల్ని కాదు, దొంగని కాదు తప్పించుకొని తిరగటానికి. నేను న్యాయస్థానాన్ని, డిపార్ట్మెంట్ వాళ్ళని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను. కాబట్టి నేను ఈ వాయిదా మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ. కీప్ ప్రేయింగ్ ఫర్ మీ.